అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాను. వివాహంలో పెండ్లి రాట. వివాహ విషయం అందరికీ తెలిసిందే. వివాహంలో పెండ్లి రాట అనేది వేస్తాం. ఇది ఎన్ని రోజుల ముందు వెయ్యాలి, ఎందుకు వెయ్యాలి, ఎంతవరకు ఉండాలి, ఇది ఎందుకు పెట్టారు ఆ నియమం అంటే, గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించిన తర్వాత మనం గృహస్థాశ్రమ ధర్మంలో మన కుటుంబాలన్నీ ఉన్నప్పుడు మనకి దాయాదులు వీళ్ళందరూ కూడా ఉంటారు. చిన్నాళ్ళు, పెదనాళ్ళు, మేనత్తలు, మేనమావులు, అందరూ బంధువర్గం అందరూ కూడా ఉంటారు. అందులో ఇంటి పేరు గల వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టేటప్పుడు ఆటంకాలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎటువంటి ఆటంకాలు ఉంటాయి? జాతాశౌచ మృతాశౌచాలు కలుగుతూ ఉంటాయి. అంటే పురుడు మైలు, చావు మైలు, ఈ 2 మైళ్ళు సహజంగా దీని గురించి అందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు ఈ కార్యక్రమానికి ఆటంకం లేకుండా ఉండడానికే భగవంతుని గురించి ప్రార్థిస్తూ ఉంటాం. ధర్మశాస్త్రం అంటే తర్కంతో కూడినటువంటిదని. తార్కికవాదానికి నిలువెత్తు నిదర్శనం ధర్మశాస్త్రాలు. దీంట్లో అంటే ఎదుటివాడు ప్రశ్న వేయడం కాదు, ఎదుటివాడికి ఏ ప్రశ్న వస్తుందో ముందుగా ఆలోచించి చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే ధర్మశాస్త్రం. అయితే ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని అంత ప్రాసెస్ అయ్యేటప్పుడు కరెక్ట్గా పెళ్ళి 10 రోజులు ఉన్నదనగా ఎటువంటి ఆటంకమైనా సరే జాతాశోకం మృతాశోకం వచ్చిందనుకోండి, ఎంత ఇబ్బంది పడతారు. లేదు, ఓ 15 రోజుల ముందు మన ఇంటి పేరు గల వాళ్ళు ఎవరో చింతాతో పెద్దాతో ఎవరో బంధుత్వంలో వారు సీరియస్ మ్యాటర్లో ఉంటే ఆ విషయం మనకు తెలిసిన తర్వాత ఎంత టెన్షన్ పడతాం. వివాహం అవుతుందో అవదో ఎంతో టెన్షన్తో ఉంటాం అందరం కూడా. అయితే ఇంత టెన్షన్ పడి పెళ్లి చేయడం అవసరమా అని అడిగింది. దాని పేరు వివాహ మహోత్సవం. ఎంతో ఉత్సాహంగా చేసేటువంటి కార్యక్రమం ఇది. అటువంటి కార్యక్రమం ఎంత టెన్షన్తో చేయడం అవసరమా? జరుగుతుందో జరగదో, ఏమైపోతుందో ఏమిటో అని కంగారు ఎంతలా ఉంటుంది ఆ పెళ్ళింటి వారికి. అంచేత ఆనాడే ఇది గ్రహించి మన పెద్దలు పెండ్లి రాటను ఏర్పాటు చేశారు. అయితే గృహశాసన ధర్మంలో శుభ అశుభ కార్యక్రమాలు సహజంగా ఉంటాయి. మరి దేనికి ప్రాధాన్యత ఇమ్మన్నాడు? శుభం కన్నా అశుభానికి ప్రాధాన్యత ఇమ్మన్నాడు. అంటే ఎవరైనా ఒకవేళ కాలం చేస్తే ఖచ్చితంగా మన తాలూకు స్వకార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యాలన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళతో కలిసి మనం కూడా 11 రోజుల పాటు మైలు పట్టాలి. ఎంత దూరంలో ఉన్నా, దగ్గరలో లేకపోయినా ఈ విషయం తెలిస్తే మైలు పట్టాలనే నిబంధన పెట్టారు. అందరూ కూడా అది ఆచరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే ఒక చిన్న ఉదాహరణతో మొదలెడదాం. పెళ్లిరాట ఎందుకనేది. వివాహం ముహూర్తాలు పెట్టుకుని వివాహం ఓ నెల రోజులు ఉన్నది. ఇప్పటికీ గోధుమరాయి పెట్టుకున్నాం, కొంత కార్యక్రమం అయింది. ఈ లోపుని ఎవరో ఇంటి పేరు గల వాళ్ళు కాలం చేశారు. ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, వివాహం ఆపడమా మాండమా అనేది. ఎక్కడా కూడా వివాహానికి ఆటంకం లేదు. ఏం చేద్దంటే మైలు పట్టాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆ దాంట్లో ఆ శుభ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చెయ్యొచ్చు, అన్నీ కూడా చెయ్యొచ్చు. అంతేగాని మనం గోధుమరాయి పెట్టుకున్నాం ఉద్దేశంతో మనం పూర్తిగా అక్కడికి నిషేధం పెట్టుకోకూడదు. వెళ్ళాలి, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. బంధుత్వం అది, భగవంతుడు ఇచ్చినటువంటిది, రిలేషన్స్ అవి దీంట్లో. అయితే మైలు పెట్టాం, నెల రోజుల టైం ఉన్నది కాబట్టి ఈ రోజు జరిగితే 10 రోజులతో కార్యక్రమం అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఇంకా 19 రోజుల టైం ఉన్నది. ఇంకా వివాహానికి ఎటువంటి ఆటంకం లేదు. ఓ ఇది కూడా బాగానే ఉన్నది. వివాహం 20 రోజులు ఉన్నది, ఏదో జరిగింది, ఆడుకు 11 రోజులు మైలు ఉంటుంది కార్యక్రమానికి, కర్మ కార్యక్రమానికి. వివాహం ఆపాలా మానాలా? ఎటువంటి పరిస్థితుల్లో నా కోసం పనేం లేదు. ఇంకేంటి, ఇంకా 20 రోజుల టైం ఉన్నది కాబట్టి ఎటువంటి డౌట్ లేదు, వివాహం చేయమన్నారు. ఇంకా మూడోది, వివాహం 15 రోజులు ఉన్నారు, ఏదో ఇన్సిడెంట్ జరిగినది, ఏం చెయ్యాలి అని అడిగారు. 11 రోజుల కార్యక్రమం అయిపోగానే ఇంకా 4 రోజులు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పి దాంట్లో కూడా ఎటువంటి ఆటంకం లేదు, వివాహం చెయ్యొచ్చు. ఇటు మైలు పట్టొచ్చు, అటు వివాహం కూడా చెయ్యొచ్చు. అయితే వివాహం ఈ రోజుకి 10 రాత్రులే ఉన్నది, 10 రోజులే ఉన్నది. ఖచ్చితంగా 10 రోజులు ఉన్నదనగా ఎవరో కాలం చేశారు మన ఇంటి పేరు గల వాళ్ళు. వివాహం ఆపాలా మానాలా? ఒక సందేహం దీంట్లో.
సాధారణంగా మన నాలెడ్జ్ ప్రకారం మనం ఆలోచిస్తే 10 రాత్రులు మైలు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం ఆపవలసిందే. మైలుతో వివాహం చేయడానికి కుదరదు అని చెప్పి నిర్ణయం చేశారు పెద్దలు. అయితే మరి ఇంత పెద్ద కార్యక్రమం కదా, మరి ఈ కార్యక్రమం నుంచి రక్షించడానికి ఏమైనా మార్గం ఏమీ లేదా అని అడిగాడు. ఉన్నది, అదే పెండ్లిరాట. ఈ పెండ్లిరాటకి ఏం చేస్తారు? పెళ్లిరాట ఏం రక్షిస్తుందంటే, ఇంటి ముందు వేస్తాం పెళ్లిరాట, వేసి దానికి ఒక కంకణం కడతాం. అక్కడ పెళ్లి కూతురు ఉంటే పెళ్లి కూతురుకో కంకణం, పెళ్లి కూతురు తల్లిదండ్రులకో కంకణం. పెళ్లి కొడుకు ఉంటే పెళ్లి కొడుకో కంకణం, పెళ్లి కొడుకు తల్లిదండ్రులకో కంకణం, రాటకో కంకణం. ఎప్పుడైతే రాటకి కంకణం కట్టామో ఆ గృహంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా రక్షిస్తుంది అని చెప్పి నిర్ణయం చేశారు పెద్దలు. దేని నుంచి రక్షిస్తుంది అంటే, జాతాశోచం మృతాశోచం నుండి రక్షిస్తుంది అని చెప్పడం జరిగినది. అంటే పుట్టుమేలు చావుమాయిల నుంచి అది రక్షిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా చింతాతలు పెద్దాతలు వాళ్ళందరూ కూడా మైలు పడతారు. ఒక్క ఆ గృహంలో ఎవరైతే నివాసం ఉన్నారో వాళ్ళకి ఈ మైలు ఉండదు అని చెప్పి నిర్ణయం చేశారు. మరి రక్షక ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది. ప్రకారం రెంతే పుంసాం క్షకారం క్షమమేవచ రేఫాక్షకార యోగైన సూతక శోచవద్యేదు. జాతాశోచ మృతాశోచాల నుంచి రక్షించేటటువంటిది ఇది రక్ష అని చెప్పారన్నమాట. అంచేత ఇప్పుడు ఏం చేసాం? ఇప్పుడు ఆపివలసిన పరిస్థితి వచ్చింది. అంచేత మరి పెళ్లిరాట ఎన్నాళ్ళ ముందు వెయ్యాలి? జనరల్గా ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ముహూర్తాలు చూస్తున్నాం. అలా రోజు చేయాలి, ఈ రోజు చేయాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎన్ని గంటలకు. సిద్ధాంత గ్రంథాలు ఎక్కడ కూడా పెళ్లిరాట ముహూర్తాలు ఉండవు. అది నియమానుసారంగా పెట్టినటువంటి ముహూర్తాలు ఇవన్నీ కూడా. వివాహంలో జీలకర్ర బెల్లానికి ముహూర్తం పెడతారు. తలంబ్రాలు పోయడానికి, సన్మానం కట్టడానికి, కాలుగోర సంబరాలకి ముహూర్తాలు ఉండవు. అవి వాళ్ళ తాను సాంప్రదాయానుసారంగా చేసేటువంటి ఒక ప్రాసెస్ అంతే. అంటే దానికి ముహూర్తం ఉండవు ఎప్పుడు కూడా. కొన్నింటికి ముహూర్తాలు ఉంటాయి, కొన్నింటికి ముహూర్తాలు ఉండవు. అలా దాన్ని అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంచేత అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు? 10 రాత్రులు మించకుండా పెళ్లిరాట వేయమన్నారు. అంటే 11 రోజుల్లో టైం ఉంటే వివాహానికి ఎటువంటి ఆటంకం లేదు, ఏమైనా జరిగినా సరే 10 రాత్రులు ఉంటుండగా వివాహం తాలూకు రాట వేస్తే, ఈ లోపల ఏమైనా ఉదయం 7 గంటలకు రాటేసాం, 8 గంటలకు ఏదో ఇన్సిడెంట్ జరిగినది, మైలు వచ్చింది, ఆ మైలు ఆ కుటుంబ సభ్యులకి వర్తించదు అని చెప్పి నిర్ణయం చేశారు. రక్షిస్తుంది అంటే యథావిధిగా ధైర్యంగా వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. పెద్ద కార్యక్రమం కాబట్టి వివాహం చేసుకోవచ్చు, ఎటువంటి ఆటంకం లేదు అని చెప్పి నిర్ణయం చేశారు. అయితే మరి ఎన్ని రోజులు ఉండాలి అంటే, ఏ నక్షత్రంలో అయితే ఏ నక్షత్రంలో అయితే ఈ పెళ్లిరాట వేశారో ఆ నక్షత్రం తిరిగి రాకుండా ఉండడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 27 రోజులు టైం పడుతుంది. అంటే 27 రోజుల లోపునే ఆ పెళ్లిరాట అనేది తీయమన్నారు దీంట్లో. అయితే లెక్క చూద్దాం. వివాహానికి 10 రోజుల ముందు పెళ్లిరాట వేశాము. వివాహానంతరము 16 రోజుల పండగ అన్నారు. ఏమిటి పండగ? ఏమిటి చెయ్యాలి పండగ అంటే? అందరూ చేస్తాం 16 రోజుల పండగ, 16 రోజుల పండగ అంటాం. ఏమిటి చేసాం అంటే, ఈ 16 రోజులు ఎందుకు పెట్టారు? వివాహానంతరం. వివాహం ముందు కొన్ని పెళ్లిరాట రక్షించింది, వివాహానంతరం ఏమిటి రక్షించింది అన్నట్టు. వివాహం అయిన తర్వాత కూడా అత్తవారింటికి అమ్మగారింటికి తిరగడం ఉంటుంది 3 సార్లు, 3 సార్లు 3 సార్లు. ఆ తిరిగినప్పుడు కూడా ఎటువంటి మైళ్ళు ఉండకూడదు. ఒకవేళ వివాహం అయిపోయింది రాత్రి, తెల్లారిసరికి ఏదో మైలు వచ్చింది ఎక్కడో అక్కడ, మరి అత్తవారింటికి వెళ్ళకూడదు, అమ్మగారింటికి వెళ్ళకూడదు అంటే అవదు కదా. అందు గురించి పెళ్లి కూతురు ఇంటి దగ్గర రాట, పెళ్లి కొడుకు ఇంటి దగ్గర రాట వేయడం జరిగింది అనమాట. అంచేత ఆ రెండిళ్ళకి ఈ జాతాశోత వృతాశోతాల నుంచి కాపాడేటువంటి పెళ్లిరాట ఉన్నది కాబట్టి అక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా వీళ్ళు అటు ఇటు తిరగవచ్చు అని చెప్పి పెద్దలు నిర్ణయం చేశారు. 16 రోజులు ఏం చేస్తారు అని అడిగాడు. ఏదైతే గోధుమ రాయి పెట్టినప్పుడు విఘ్నేశ్వరయ్య మూటగట్టి దేవుని మూల పెట్టామో, ఈ మొత్తం ప్రాసెస్ వివాహ కార్యక్రమాన్ని ఆటంకాల నుంచి రక్షించేటువంటి పెళ్లిరాట కాబట్టి ఆ పెళ్లిరాటే భగవత్ స్వరూపంగా భావించి ఈ విఘ్నేశ్వర బియ్యం మూటగట్టినటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ రోజు పొలగం ఉండి నివేదన ఎక్కడ చేయాలి? దేవుని మూల చేయడం కూడదు, దేవుడి దగ్గర చేయకూడదు, ఈశాన్యం మూల తిన్నగా పట్టుకొని వెళ్ళి పెళ్లిరాట ఎక్కడైతే వేసామో పందిరిరాట అక్కడ పెట్టి దాని నివేదన సమర్పించి పెళ్లిరాటకి అక్కడ ఉండే చిన్నపిల్లలందరికీ కూడా పంచమని చెప్పారు.
ఎంత భావన చేశారు అన్నాడు. అంటే ఈ విషయం తెలియడం వల్ల భయం అనేది పోయింది. అంటే ఒక కార్యక్రమం చెయ్యాలంటే భయపడుతూ చెయ్యాలా, ప్రతి దానికి ఒక క్లాజ్ ఉండాలి. ఆ క్లాజ్ నేర్చుకోవడమే సిద్ధాంతం. అంటే శాస్త్రం చెప్పింది, నిషేధాలు పెట్టింది, ఎలా చెయ్యాలి అలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పేసి. సిద్ధాంత గ్రంథాలు అలా చెప్పలేదు. అవేం చెప్పాయంటే శాస్త్రంలో ఉండేటువంటి దానికి క్లాజులు చెప్పాయి. ఈ కారణం చేత వీళ్ళు చెయ్యొచ్చు, ఈ కారణం చేత వీళ్ళు చెయ్యొచ్చు. అది ధర్మం. సందర్భానుసారంగా మారేటటువంటిది ఏదైతే ఉన్నారో సమస్యను బట్టి ఇక్కడ ధర్మం మారుతూ ఉంటుంది అని చెప్పి నిర్ణయం చేశారు అన్నాడు పెద్దలు. అంచేత ఎవరికైనా ఇటువంటి ఆటంకాలు ఏమైనా వచ్చినప్పుడు ధైర్యంగా దానికి ముహూర్తాలు చూడవలసిన పని ఏం లేదు. 10 రోజులు మించకుండా, అంటే 11వ రోజుకి వెళ్ళకూడదు, 10 రోజులు మించకుండా మనం ఈ పెళ్లిరాట వేయడం వల్ల, ఒకవేళ ఉదయం 10 రోజుల ముందు మనం ఖచ్చితంగా 10వ రోజు ఉన్నదిగా పెళ్లిరాట వేసుకొని ఉదయం 7 గంటలకి పెళ్లిరాట వేసి 8 గంటలకు ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా సరే ఆ కుటుంబం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని విసర్జించవలసిన పని లేదు దీంట్లో. అంచేత ఆనాడు పెద్దలు ఏం చేశారంటే అనుభవంలోంచి పుట్టినటువంటి సారాన్ని రంగరించి ఇలా ఉండొచ్చు తర్వాత తరంలో ఈ సమస్య రావచ్చు, ఈ సమస్య వస్తే ఇది పరిష్కారం అని చెప్పి ఆనాడే మనకు వచ్చే సమస్యలన్నీ కూడా గ్రహించి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ప్రమాణం అంటే గ్రంథంలో రాయాలి అని చెప్పని ఉండదు. ప్రమాణము అంటే గురుముఖత నేర్చుకునేటటువంటి ఏదైనా సరే ప్రమాణం. దీంట్లో వాళ్ళు దర్శించారు, వాళ్ళు చూసి రాయలేరు. వేదం ఎలా వచ్చింది, వేదాన్ని ప్రమాణం ఏమిటంటే వాళ్ళు దర్శించారు, ద్రష్టలు వాళ్ళు. వాళ్ళేం పుస్తకాలు చూడలేదు, దేంట్లో దర్శించాల్సినటువంటివి. అలాగే ఆ వేదంలో వచ్చినటువంటి దానికి కూడా ప్రమాణాలు గురుముఖత. అందుకే ఏ విద్యైనా నేర్చుకునేటప్పుడు గురుముఖత నేర్చుకున్నాం. గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య అన్నారు. ఎందుకన్నారు? గురువు లేకపోతే ఓ పుస్తకం కొనుక్కొని మనం చదువుతాం, అర్థం తెలుస్తుంది, కానీ అంతరార్థం తెలియాలి. అంతరార్థం తెలిస్తే మాత్రమే అది గురువు చెప్పినటువంటి విద్య. అంతరార్థం చెప్పకుండా పైన ఏదో మీనింగ్ చూసుకొని ఇలాగా అలాగా అని చెప్తే అది తప్పు అవుతుంది. అంచేత అందరూ కూడా గ్రహించి ఈ విషయంలో, వివాహ విషయంలో ఎటువంటి సందేహాలకి తావు లేకుండా, ఎటువంటి భయాలు లేకుండా ఖచ్చితంగా పెళ్లిరాట వేసి తీరాలి అని చెప్పి నిర్ణయం ఆనాడు చేశారు. అందరికీ నమస్కారం.